రాహు గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. మొన్న సంక్రాంతికి వచ్చారు, ఒక 450 కొట్టారు. ఇప్పుడు సార్ మళ్ళీ వచ్చారు ఒక 450 400. కొట్టలేదు సార్. అంటే ఏంటి, తెలుగులోనే కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళు జనరల్గా తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే తెలుగులోనే చేస్తుంటారు. చాలామంది ఏంటంటే మలయాళం సినిమాలో హిట్ అయిన సినిమాలు తీసుకొస్తారు, కానీ బట్ మీరు మలయాళంలోకి వెళ్ళి అక్కడ చేయాలనేది ఎందుకు వచ్చిందో అసలు, దీనికి అంటే ఈ ప్రాజెక్ట్లో అసోసియేషన్ ఎలా మీరు అసలు? అంటే ఇది యాక్చువల్‌గా మలయాళంలో ఇది మన సెకండ్ మూవీ అండి. ఫస్ట్ మూవీ ఒకటి చేసాము. 'హంసారంజన్' అని 'ఛాంపియన్' మూవీలో హీరోయిన్‌తో ఒక మూవీ చేసాం. అది కూడా చాలా బాగా ఆడింది అక్కడ. ఇంత పెద్ద హిట్ కాకపోయినా మంచి సినిమా అయింది అందరికది. సో, అట్లా అసోసియేషన్ అక్కడ విపిన్ దాస్ అని ఉన్నారు. ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వేరే మూవీస్ కూడా ఉన్నాయి ప్లానింగ్‌లో. సో, ఆయనతో అసోసియేట్ అయ్యి అన్నీ కలిపి చేద్దాం అనే దాంట్లో ఆ జర్నీ అలా స్టార్ట్ అయిందండి. సో, 'వాలా 1' వాళ్ళు ఆల్రెడీ 24లో చేశారు. పెద్ద హిట్ అయింది అక్కడ. సో, మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 'వాలా 2లో మేము ఉంటామని.' సో, వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు పార్ట్నర్స్‌గా చేశారు 1, 2లో మనం జాయిన్ అయ్యామనమాట. అది. అయితే రిలీజ్కి ముందే రామ్ చరణ్ గారిని కలిశారు సెట్లో. ఏంటి అంటే ఆయనకి ఈ సినిమాతో ఏంటి మీరు కలవడానికి రీజన్ ఏంటి, ఏం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు? లేదండి. 'రామ్ చరణ్' గారిని మేమే అడుగుతాం జరిగింది. ఇట్లా టీమ్ అందరూ వచ్చారండి. ఒకసారి వచ్చి మేము కలుస్తాం. మీ సపోర్ట్ కావాలంటే ఆయన అసలు అంటే వాళ్ళందరినీ చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చొని అన్నీ తెలుసుకొని మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్‌తోనే ముందు అసలు మూవీ ఒకటి వస్తుంది అనేది బయటకు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే మాకు కొంచెం సెన్సార్ అవుతుందా లేదా అనే దాంట్లో ఉన్నామనమాట. సో, మాకు ట్యూస్‌డేనే తెలిసింది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. వెన్స్‌డే వస్తుందని. సో, కొంచెం లేట్ అయ్యాం ప్రమోషన్స్‌లో. బట్ చరణ్ గారు మాత్రం అడగంగానే ఫస్ట్ సపోర్ట్ చేసి చాలా బాగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి తెలుసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి మా మూవీ చాలా సపోర్ట్ చేశారు. దానికి చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎక్స్‌పెక్టెడే గదండీ! నిదానంగా ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని జెప్పేసి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ అట్లాగా. అవును సార్. అవును సార్. యాహ్! ఉన్నాము. బట్ ఏంటంటే ఒక వెడ్నెస్‌డే గాని, ట్యూస్‌డే గాని ఇంకా ముందే షోస్ యేసుంటే ఈ టైంకి ఇంకొంచెం జనంలోకి వెళ్తానికి స్కోప్ ఉండేది కదా సార్. అంటే మీరు ఇప్పుడు మలయాళంలో గూడా తీశారు, తెలుగులో గూడా తీస్తున్నారు. అక్కడ చిన్న సినిమాలు ఏంటండి 200,00,00,000, 300,00,00,000 నచ్చితే కంటెంట్ నచ్చితే ఆ లెవెల్‌లో హిట్ అవుతున్నాయి. మన దగ్గర గూడా కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు. కేరళ సిస్టమ్‌ని మన దగ్గరికి తీసుకురావాలి అని జెప్పి. మీరేమంటారండి? అట్లాంటి సిస్టమ్ మన దగ్గరొస్తే గూడా మన దగ్గర గూడా అలాంటి చూసే అవకాశం ఉంటుందా? అన్ని కోట్లు అట్లా? ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఈ మలయాళం సినిమాలకి జీసీసీ అండ్ అదర్ ఏరియాస్‌లో రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటదండి. సో, 50% రెవెన్యూ ఈ సినిమాకి గూడా జీసీసీ నుండి వచ్చిన రెవెన్యూయే. సో, అందుకు మనకి జీసీసీ దాంట్లో మనకంత రెవెన్యూ ఉండదు. మన మొత్తం రెవెన్యూ 10% కూడా ఉండదు జీసీసీ. సో, మీకు అక్కడ ఇది బాగా ఎక్కువ కనిపిస్తుందన్నమాట. మలయాళం అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, మన సౌదీ గానీ, దుబాయ్ గానీ, ఖతార్ అన్నిట్లో అక్కడ రెవెన్యూ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది వీళ్ళకి. సో, అందుకనే మన ఇంత నంబర్సు ఇప్పుడు కేరళలో ఇది 100 చేసిందనుకోండి. అక్కడ దగ్గర దగ్గర ఔట్ ఆఫ్ మొత్తం కేరళ 100 చేసిందనమాట. అక్కడ స్ట్రాంగ్‌గా 60-70% రెవెన్యూ మనకి జీసీసీ నుండి వస్తుంది. సో, అక్కడ తేడా వస్తుంది మనకి తెలుగు సినిమాకి, వీళ్ళ సినిమాకి. అది. అంటే టికెట్ రేట్లు, ఈ వీపీ చార్జెస్ ఇట్లాంటియి పెద్ద ఎఫెక్ట్ లేదంటారా ఎట్లాగా మనకి? మనకి ఇక్కడ అంటారా దాని మీద ఆల్రెడీ మనకి డెఫినిట్‌గా ఉందండి. అందరికీ తెలిసిందే అది. సో, అది అడ్రెస్ చేయడానికే చూస్తూ ఉన్నాం గానీ బట్ ఎప్పుడవుతే అప్పుడు అవుతుంది. సాహు గారు తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, బట్ కేరళలో మీరు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తారు. సో తెలుగులో కూడా కొన్ని మీడియం బడ్జెట్ మీరు చేశారు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? మీరు కేరళలో లిమిటెడ్ బడ్జెట్లో చేశారు, ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సో ఆ సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఏంటి? సార్ అక్కడ మీరు వీళ్ళందరిని చూస్తే వీళ్ళందరూ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో అట్లా అక్కడ జనానికి పరిచయమైన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ తీసుకుంటే ఉట్టి మన మేకింగ్ కాస్ట్ తప్పితే వీళ్ళకంటూ రెమ్యూనరేషన్స్ ఇంత ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది కదా సార్. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు జనాలకు తెలిసిన వాళ్ళే మొత్తం పాపులర్ పీపుల్. బట్ వాళ్ళు ఈ మన యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అలా పాపులర్ అయ్యి స్కిట్స్ చేసిన వాళ్ళే గానీ, వీళ్ళు అంటూ ముందు సినిమాలు చేసిన వాళ్ళు కాదు కాబట్టి, మనకి 50% మనం చూసుకుంటే ఏ మూవీకైనా రెమ్యూనరేషనే ఉంటాయి. సో, మనకి ఈ మూవీ తీసుకుంటే పర్టిక్యులర్‌గా ఆ రెమ్యూనరేషన్ కాస్ట్ లేవు కాబట్టి, మనం తక్కువలో సినిమా చేయగలిగామండి. అదే ఒక ఎస్టాబ్లిష్ హీరో చేసుకుంటే మళ్ళీ డెఫినిట్‌గా మన కాస్ట్ కూడా పెరుగుతుంది, మేకింగ్ కాస్ట్ అన్నీ. అంటే ఇప్పుడు అందరూ రెమ్యునేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది బాగా వినిపిస్తుందన్నమాట టాలీవుడ్లో. సో అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ తర్వాత ప్రాఫిట్లో షేర్ తీసుకునేట్లు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. కొంతమంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి సిస్టమ్ని మీరేమన్నా? లేదండి. ఆల్రెడీ ఆ సిస్టమ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. ఇప్పుడు చాలామంది హీరోస్ దానికి రెడీగా ఉన్నారు. అట్లానే ముందుకి వస్తున్నారు గూడా.
ఇప్పుడు డెఫినెట్లీ మనందరం కూడా అడాప్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తున్న రోజు ఆర్టికల్స్ మీరు రాస్తున్నారు. ఓటీటీలో ప్రైజెస్ ఎలా పడిపోతున్నాయో, రెవెన్యూస్ ఎలా తగ్గిపోతున్నాయో అన్నప్పుడు హీరోస్ అందరూ కూడా కంఫర్టబుల్గానే దానికి తగ్గట్టే ఆలోచిస్తున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. యా, సావిన్ షా.